హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిబా కలెక్షన్స్ అండి. గ్రౌండ్ లో ఉన్న సెట్ చూస్తున్నారు కదా మేడం, ఇది వచ్చేసి మనకి హైడ్రో బీడ్స్ బ్లాక్ బీడ్స్ యూస్ చేసామండి. 25 రూపీస్ లైన్స్ ఉన్నాయి కదండి, ఆ లైన్స్ తోటి హైడ్రో బీడ్స్ బ్లాక్ బీడ్స్ యూస్ చేసాము కంప్లీట్ గా. ఇది 18 ఇంచెస్ ఆఫ్ లెంగ్త్ ఇచ్చామండి. 18 ఇంచెస్ ఆఫ్ లెంగ్త్ ఇచ్చి కింద మీనాకారి బాల్స్ ఇచ్చామండి. మీరు ఈ బాల్స్ చూస్తున్నారు కదా, మీనాకారి బాల్స్. బ్లాక్ కలర్ మీనాకారి బాల్ పైన మనకి బ్లాక్ కలర్ బాల్ పైన ఓవెల్ షేప్ లో ఉన్నదానికి మీనాకారి వర్క్ ఇచ్చామండి. పింక్ అండ్ గోల్డెన్ కాంబినేషన్ తో మధ్యలోనేమో బిగ్ సైజ్ 10 mm సైజ్ స్వరోస్కి పర్ల్ ఇచ్చాము. సైడ్కి కూడా మనం స్వరోస్కి కాపీ పల్స్ ఇచ్చి అటాచ్ చేసుకుంటూ వచ్చాము. పైన అంతా కూడా 3 లైన్స్ ఇచ్చాము మేడం. వెనకాల 1 ఇంచ్ హుక్ వస్తుందండి. ఈ సెట్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 400 రూపీస్ మేడం. ఈ సెట్ కాస్ట్ ఓన్లీ 400 రూపీస్ పడుతుందండి. బడ్జెట్లో బ్లాక్ బీడ్స్ కావాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మేడం. ఓన్లీ 400 రూపీస్ అండి. 18 ఇంచెస్ ఆఫ్ లెంగ్త్ వస్తుంది. శారీస్ మీదకి చాలా చాలా బాగుంటుంది. రెగ్యులర్గా డ్రెస్సెస్ మీదకి వేసుకుంటాను అండి అంటే 16 ఇంచెస్ లెంగ్త్కి వెళ్ళొచ్చు. లేదు మేడం నేను శారీస్ పైన కూడా యూజ్ చేసుకుంటానంటే 18 పెట్టుకోండి. 18 + 1 ఇంచ్ వెనకాల హుక్ వస్తుందండి అడ్జస్ట్మెంట్ కోసం. 1 ఇంచ్ వద్దు అనుకుంటే అడ్జస్ట్మెంట్ తగ్గించుకోవచ్చు కూడా. రెగ్యులర్గా ఇచ్చేటట్టు నెంబర్ ఆఫ్ లైన్స్ ఇవ్వకుండా ఒకటే సింగిల్ లైన్ ఇచ్చామండి. ఇక్కడ ఒకటే సింగిల్ లైన్ 3 mm సైజ్ లైన్ ఇచ్చామన్నమాట. ఒక సింగిల్ లైన్ 3 mm ఇచ్చి మధ్యలో జడావు కుందన్ పిన్స్ ఇచ్చామండి. ఈ జడావు కుందన్ పిన్స్ చూస్తున్నారు కదండి, ఇది కూడా రౌండ్ షేప్లో ఇచ్చాం మేడం. వాటర్ డ్రాప్ షేప్లో ఇవ్వకుండా రౌండ్ షేప్లో ఇచ్చాము. ఇక్కడ రౌండ్ షేప్ చూపిస్తున్నాను చూడండి మేడం, ఇలా ఉంటుంది. ఈ షేప్కి మనం ఎప్పుడు ఎలా ఇస్తామంటే అన్ని వైపులా పర్ల్స్ అట్లా కాంబినేషన్తో ఇస్తాము. ఈసారి అలా కాకుండా మిడిల్ వన్ పర్ల్ ఇచ్చి 2 వైపులా చిన్న బ్లాక్ బీడ్ ఇచ్చాము. పైన కూడా బ్లాక్ బీడ్ సపోర్ట్ చేసాము. బ్లాక్ బీడ్ కి వైట్ మోతి సపోర్ట్ ఇచ్చామన్నమాట. ఈ టోటల్ సెట్ వచ్చేసరికి మనకి కంప్లీట్ గా జడావు కుందన్లో వస్తుంది. బ్లాక్ వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో వస్తుందండి. బ్లాక్ వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో వస్తుంది. సెట్ కాస్ట్ వచ్చేసరికి 630 రూపీస్ అండి మేడం. ఇది చూడండి బ్లూ మణులు మేడం, ఇది బ్లూ మణులు. దీనికి జడావు కుందన్ డ్రాప్స్ యూజ్ చేసాము. బ్లూ జడావు కుందన్ డ్రాప్స్ అండి. కింద వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ తీసుకున్నామండి. వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ తీసుకున్నాం. వెనకాల మణులు ఇచ్చాం మేడం. సో మణులు ఇవ్వడం వల్ల కొంచెం కాస్ట్ పెరిగింది. ఇది వచ్చేసరికి మనకి 750 రూపీస్లో వస్తుంది. నచ్చిన వాళ్ళు బ్లూ కలర్కి మ్యాచింగ్ కావాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయొచ్చండి. 750 రూపీస్. సేమ్ 17 ఇంచెస్ ఆఫ్ లెంగ్త్ ప్లేస్ చేసాం మేడం. 750 ఆఫ్ 17 ఇంచెస్ ఆఫ్ లెంగ్త్. నచ్చిన వాళ్ళు చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మేడం. ఇక్కడ మనకి కాంబినేషన్ యూజ్ చేసాం మేడం. ఈ కాంబినేషన్ ఎట్లా యూజ్ చేసామంటే ఇక్కడ చూడండి మేడం, వైట్ పింక్ కాంబినేషన్ అండి. వైట్ గ్రీన్ కాంబినేషన్ మేడం. వైట్ పింక్ కాంబినేషన్, వైట్ గ్రీన్ కాంబినేషన్. కింద అన్నిటికీ కూడా మనం గ్రీన్ అండ్ పింక్ డాట్స్ యూజ్ చేసాము. బాల్స్ యూజ్ చేసామండి ఇవన్నీ. పైన 2 mm సైజు గ్రీన్ మణులు యూజ్ చేసామండి. పైన 2 mm సైజు సింపుల్గా యూజ్ చేసాం. హెవీగా కనిపించకుండా సింపుల్గా లుక్ వచ్చేటట్టు చేసాం మేడం. ఇది 17 ఇంచెస్ ఆఫ్ లెంగ్త్ యూజ్ చేసామండి. ఈ సెట్ కాస్ట్ వచ్చేసి 1080 మేడం. 1080 అండి. నచ్చిన వాళ్ళు చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మేడం. జడావు కుందన్ పీసెస్ కాస్ట్ ఉంటాయండి. అలానే వెనకాల ఉన్నటువంటి మణులు కూడా కాస్ట్ ఉంటాయి మేడం. 1080 17 ఇంచెస్ ఆఫ్ లెంగ్త్. నచ్చిన వాళ్ళు చెక్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మేడం. ఇక్కడ కూడా జడావు కుందన్ పీసెస్ యూజ్ చేసాము. ఇవైతే లీఫీ పెటల్స్ అనమాట. ఒక లీఫ్ ఎలా ఉంటుందండి మనకి ఆ చెట్టుకి, అలా ఉంటుంది లీఫ్స్ లాగా. చూసినట్లయితే రూబీ అండ్ ఎమరాల్డ్స్ కాంబినేషన్స్ ఇచ్చామండి. పింక్ జడావు కుందన్స్, గ్రీన్ జడావు కుందన్స్, పైన వైట్ జడావు కుందన్ కూడా ఉందండి. దీనికి ఇక్కడ మనం ఎలా యూజ్ చేసామంటే పలక సర్ల స్ట్రక్చర్తో తీసుకొచ్చామండి. పలక సర్ల స్ట్రక్చర్తో తీసుకొచ్చాము. ఇది కంప్లీట్గా మనకి మధ్యలో 3 mm సైజ్ యూజ్ చేసుకుంటూ వచ్చామండి. బ్యాక్ సైడ్ చూపిస్తున్నానండి. బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఈ విధంగా డార్క్ గ్రీన్ కలర్వి హైడ్రో బీడ్స్ 3 లైన్స్ యూజ్ చేసామండి 2 mm సైజులో. దీనికి వచ్చేసి మనం 18 ఇంచెస్ ఆఫ్ లెంగ్త్ ప్లేస్ చేసాం మేడం. 940 రూపీస్ అండి. 18 ఇంచెస్ ఆఫ్ లెంగ్త్ ప్లేస్ చేసాము. 940 రూపీస్. వెరీ నైస్ పీస్. చాలా చాలా యూనిక్గా ఉంటుంది. ఇది శారీస్ మీదకే సెట్ అవుతుందండి. ఇది డ్రెస్సెస్ మీదకి సెట్ కాదు. ఎందుకంటే పిన్స్ కొంచెం పెద్దగా ఉన్నాయండి. ఇంతకుముందు చూసిన పిన్స్ కంటే ఇవి పెద్దగా ఉన్నాయి. 940 రూపీస్. 18 ఇంచెస్ ఆఫ్ లెంగ్త్ వస్తుందండి. నచ్చిన వాళ్ళు చెక్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఓన్లీ 940 రూపీస్. 18 ఇంచెస్ ఆఫ్ లెంగ్త్లో వస్తుందండి ఇది. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ హైడ్రో బీడ్స్ మేడం. ఇది కంప్లీట్ హైడ్రో బీడ్స్ యూజ్ చేసాము. పింక్ కలర్ హైడ్రో బీడ్స్ అండి. కింద లక్ష్మీ అమ్మవారు విత్ చాందబాలి స్ట్రక్చర్లో వస్తారండి.
లక్ష్మీ అమ్మవారు విత్ చాందబాలి స్ట్రక్చర్లో వస్తారు. అమ్మవారేమో ఇక్కడ మనకి స్క్వేర్ ఫార్మాట్లో ఉన్నారండి. ఇక్కడ కింద మనకి చాందబాలి వచ్చింది కదా మేడం, ఇది మూవబుల్ అనమాట. యాక్చువల్లీ ఇది మూవబుల్ కనిపిస్తుంది కదా. ఈ చాందబాలికి కిందంతా పల్స్ వేసాం మేడం, ఫిక్స్ చేసామండి, రెండు వైపులా ఫిక్స్ చేసాము. చాలా రిచ్గా బాగుంది, డిఫరెంట్గా షైన్ కూడా రెగ్యులర్ పింక్ కంటే ఇది షైన్ చాలా బాగుంది మేడం. రెగ్యులర్ పింక్ కంటే షైన్ చాలా బాగా కనిపిస్తుంది. మౌల్డ్ బ్లాక్ కలర్ అంటే డార్క్ గ్రీన్ కలర్ ఉండడం వల్ల మనకి షైన్ తెలియట్లేదు, బట్ లుక్ అయితే చాలా చాలా బాగా కనిపిస్తుంది మేడం. 800 రూపీస్ అండి ఇది కాస్ట్, 800 రూపీస్. లెంగ్త్ వచ్చేసి మనకి 17 ఇంచెస్ మేడం. 17 ఇంచెస్ అయినప్పటికీ కూడా లాంగ్ లెంగ్త్ వస్తుంది. కారణం ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ మనం పెండెంట్ ఉంది కదా, ఈ పెండెంట్ అనేది లాంగ్ లెంగ్త్ ఉంది. ఆల్రెడీ 2 ఇంచెస్ లాంగ్ లెంగ్త్ ఉంది మేడం. చూసినందుకు మనకి 19 ఇంచెస్ వరకు కనిపిస్తుంది. అందుకే మీకు మౌల్డ్కి వేస్తే కూడా చూడండి రెగ్యులర్ లెంగ్త్ కంటే ఇంకా పొడుగుగా కనిపిస్తుంది. యాక్చువల్గా బీడ్స్ అయితే 17 ఇంచెస్ వరకు ఉన్నాయండి. ఈ 2 ఇంచెస్ ఏదైతే ఉందో ఇది మనకి పెండెంట్ వచ్చింది. కంప్లీట్ సెట్ కాస్ట్ వచ్చేసి 800 రూపీస్, 17 ఇంచెస్ ఆఫ్ లెంగ్త్ అండి. ఇది మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది, బ్లాక్ కంటే 100 పీసెస్ చేయిస్తే 100 పీసెస్ సేల్ అయిపోతున్నాయి. 200 పీసెస్ చేయిస్తే 200 పీసెస్ కూడా సేల్ అయిపోతున్నాయి మేడం. అంతా చాలా హిట్ అయినటువంటి సెట్ మేడం. ఇది వచ్చేసి ఓన్లీ 450 రూపీస్ అండి. కంటే మీరు మీ దగ్గర ఏ లూజ్ పెండెంట్ ఉన్నా సరే డెఫినెట్గా యూజ్ చేసేసుకోండి. మీ దగ్గర ఏ లూజ్ పెండెంట్ ఉన్నా సరే దీనికి పెట్టేసుకోవచ్చు అండి. కాకుంటే కొంచెం హోలు కొద్దిగా 4 mm ఆర్ 5 mm సైజు పట్టేటువంటి హోల్ ఉండేది ట్రై చేయండి. అంటే పైన మీకు ఇక్కడ మాత్రమే వైట్ స్టోన్ ఇచ్చామండి, రిమైనింగ్ అంతా ఫుల్ బ్లాక్ మేడం. ఇది డిటాచబుల్ ఇయర్ రింగ్. పెయిర్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 250 రూపీస్. పోల్కిలో వస్తుందండి. బ్యాక్ సైడ్ వచ్చేసి స్క్రూ బ్యాక్ వస్తుందండి. ఓన్లీ 250 రూపీస్ మేడం. 250 రూపీస్ మేడం. నచ్చిన వాళ్ళు చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మేడం. ఇదిగోండి మేడం, ఫుల్ వైట్ పోల్కీస్ అండి. ఓన్లీ 250 రూపీస్ మేడం. ఫుల్ వైట్ పోల్కీస్ అండి. చేంజబుల్ హెడ్స్ 250 రూపీస్వి. నచ్చిన వాళ్ళు చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. కలర్స్ అవైలబుల్ కలర్స్ ఈ 3 కలర్స్ మేడం. ఫుల్ బ్లాక్, అన్నిటికీ వైట్ వచ్చింది మేడం. ఫుల్ బ్లాక్లో కూడా ఒక స్టోన్ వైట్ వచ్చింది. పైన వచ్చేసి మల్టీ కలర్, తర్వాత ఏమో ఫుల్ వైట్. మీకు ఏది నచ్చితే అది చెక్ చేసుకోండి. ఇదిగోండి, ఇది కటింగ్ బీడ్స్తో కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేసాము. వైట్ కటింగ్ బీడ్స్ అండి. సైడ్కి వచ్చేసి మనం ఇవి మన జపాన్ బాల్స్ ఐడియా ఉంది కదా మేడం మీకు. జపాన్ బాల్స్ అంటేనేమో ఇది సిస్టమ్ ప్రింట్లో వస్తాయండి. అంటే ఆల్రెడీ ఈ ప్రింటింగ్ అంతా తయారైపోయిన తర్వాత దీనికి కలర్ వేస్తాం. ఐ మీన్ టు సే దీనికి ప్రింట్ చేస్తారు. ఓకే, మీనాకారి ప్రింటింగ్ బాల్స్ అంటేనేమో చేత్తో ప్రింటింగ్ చేస్తాం. కంప్లీట్గా చేత్తోనే ప్రింటింగ్ అనమాట. అంతా చేత్తోనే ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ చేయాల్సి వస్తుంది. ఇవేమో జపాన్ బాల్స్. ఈ జపాన్ బాల్స్కి సైడ్కి ఇట్లా సైడ్ బ్రోచెస్ లాగా యూజ్ చేసాము, డిఫరెంట్గా ఉండాలి అన్న ఉద్దేశంతో. కిందనేమో కటింగ్ బీడ్స్ ఇచ్చామండి. లైట్ వెయిట్లో ఉంటాయి కటింగ్ బీడ్స్, మీకు తెలిసిందే కదా. ఇదిగోండి మేడం, కటింగ్ బీడ్స్ ఇలా ఉంటాయి అన్నమాట. సైడ్ బ్రోచర్ మాదిరేమో ఇలా వస్తాయండి. కిందంతా కటింగ్ బీడ్స్ స్టెప్స్ మాదిరి ఇచ్చాం. ఇంతకు ముందు వరకు మనం ఎప్పుడు కూడా ఇంత క్లియర్గా స్టెప్స్ చేయలేదు కటింగ్ బీడ్స్ తోటి, బట్ ఈసారి చేసాం మేడం. ఇది 22 ఇంచెస్ ఆఫ్ లెంగ్త్ ఇచ్చామండి. ఈ సెట్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 930 అండి. ఈ సెట్ కాస్ట్ ఓన్లీ 930 రూపీస్. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఏదైనా క్వైట్ డిఫరెంట్ శారీస్ వేసుకునే వాళ్ళు తప్పకుండా ట్రై చేయొచ్చు. ఇది మనకి పర్ల్స్ అండ్ కోరల్స్ కాంబినేషన్లో ఇస్తున్నాం మేడం. ఇది మనం పర్ల్స్ అండ్ కోరల్స్ కాంబినేషన్ ఇస్తున్నాం. కోరల్స్ రియల్ ఇచ్చాం మేడం. పల్స్ వచ్చేసి స్వరోస్కి కాపీ పల్స్ ఇచ్చాం మేడం. ఈ టోటల్ సెట్ అంతా కూడా ఇదిగోండి ఈ విధంగా అందంగా ఉంటుంది అన్నమాట. దగ్గరికి పెట్టినట్టు ఎంత అందంగా కనిపిస్తుందో కదా. చాలా 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 బాగుంటుంది మేడం. ఇది ఎలా ఉంటుందంటే మేడం, లైక్ మనము శారీస్ వేసుకుంటూ ఉంటాం కొన్ని, నాట్ పట్టు శారీస్, అలానే అవి ట్రెడిషనల్ లుక్ కూడా పోకుండా అలానే ఉంటాయి. ట్రెడిషనల్ లుక్లో కనిపిస్తాయి, ట్రెండీగా ఉంటాను చూసారా. అలాంటప్పుడు ఈ చైన్ వేసుకుంటే సూటబుల్గా ఉంటుంది. ఇది 20 ఇంచెస్ మేడం. లెంగ్త్ వచ్చేసి 20 ఇంచెస్ ప్లేస్ చేసాము. కాస్ట్ వచ్చేసి 1300 మేడం. 1300 అండి. 20 ఇంచెస్ ఆఫ్ లెంగ్త్ ప్లేస్ చేసాము. నచ్చిన వాళ్ళు చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ సీజెట్స్ యూజ్ చేసాము. వాటర్ డ్రాప్ సీజెట్స్ మేడం. మధ్యలో యూజ్ చేసిన పల్స్ ఉన్నాయి కదా, 2 పల్స్. ఇవి మనకి మదర్ పల్స్, లైట్ వెయిట్ మదర్ పల్స్ యూజ్ చేసామండి. ఈ సెట్ అంతా కూడా మనకి వైట్ అండ్ పర్పుల్ కాంబినేషన్లో వస్తుందండి. వైట్ అండ్ పర్పుల్ కాంబినేషన్లో వస్తుంది. సెట్ కాస్ట్ వచ్చేసి 1730 అండి.
1730 అండి. సెట్ మొత్తం కాస్ట్ వచ్చేసరికి 20 ఇంచెస్ ఆఫ్ లెంగ్త్ వస్తుంది. నచ్చిన వాళ్ళు చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. 1730 20 ఇంచెస్ ఆఫ్ లెంగ్త్ వస్తుంది. కావాలి అనుకున్న వాళ్ళు చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇది మనకి పర్పుల్ అండ్ వైట్ కాంబినేషన్లో వస్తుందండి. పర్పుల్ అండ్ వైట్ అన్నమాట. పైన చూసినట్లయితే మీకు వైట్ అండ్ పర్పుల్ కాంబినేషన్ మొత్తం అన్నీ కూడా 2 గ్యాప్తోనే ఇచ్చాం మేడం. సెట్ మొత్తం ఇలాగే ఉంటుంది. నచ్చిన వాళ్ళు చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. బొండి మల్టీ కలర్ అనమాట. సీజెడ్ డ్రాప్స్ మల్టీ కలర్ డ్రాప్స్ యూజ్ చేసాము. డ్రాప్కి ఇది చూడండి, ఇది మనకి జిమ్లో డంబల్స్, శివుడి చేతిలో డమరకం ఉంటుంది చూసారా, ఆ షేప్ వస్తుంది అనమాట. అంటే 2 సీజెడ్స్ని రివర్స్లో ప్లేస్ చేసి మధ్యలో ఇంకొక కొత్త సీజెడ్ని ప్లేస్ చేసాం. సేమ్ కలర్ వన్. దానివల్ల మీకు షేప్ అనేది డిఫరెంట్గా కనిపిస్తుంది. చూడండి, ఈ షేప్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. రెగ్యులర్గా మనం చూసినప్పుడు ఇది కొంచెం 8 సంఖ్య 8వ సంఖ్యలా కనిపిస్తుంది కదా మేడం, అలా ఉంటుందన్నమాట. డిఫరెంట్ షేప్ మేడం. ఇది 2 సీజెడ్స్ని కలిపి మధ్యలో సేమ్ కలర్ సీజెడ్ అటాచ్ చేసాం. చూపిస్తాను చూడండి మేడం. ఇదిగోండి, దీనివల్ల డిఫరెంట్గా ఉంటుందన్నమాట. మధ్యలో మనం ఒక లక్ష్మీ అమ్మవారిని ఇచ్చామండి. యాంటిక్ పాలిష్లో కిందంతా సీజెడ్స్ వచ్చాయి. పైన అమ్మవారు ఆశీర్వదిస్తూ కమలంలో కూర్చుని ఉంటారనమాట. మేడం బ్యాక్ సైడ్ చూపిస్తున్నా, ఇది ఓన్లీ ఫిక్సేషన్ ఆప్షనే అండి. ఫిక్సేషన్ ఆప్షనే యూస్ చేసుకోవాలి. పైన ఏదైతే కలర్స్ యూస్ చేసామో ఆల్మోస్ట్ ఆ కలర్స్ అన్నీ బ్రైట్గా ఉండే కలర్స్ అన్నీ కూడా దీంట్లో యూస్ చేసాము. ఇది 18 ఇంచెస్ లెంగ్త్ ప్లేస్ చేసాం మేడం. ఈ సెట్ కాస్ట్ వచ్చేసి 1180 1180 అండి. నచ్చిన వాళ్ళు చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. డైమండ్ రిప్లికా ఇయర్ రింగ్స్ మేడం, గ్రీన్ మేడం. ఇది కంప్లీట్గా వెరీ పాష్గా ఉంటుందండి. చాలా అల్ట్రా పాష్గా కనిపిస్తుంది. వేసుకుంటే కూడా మీరు అలాగే ఉంటారు. మీరు వేసుకునే శారీ కూడా దీనికి కరెక్ట్గా సెట్ అయ్యేటట్టు చెక్ చేసుకుని పెట్టుకోండి. ఇది గ్రీన్ కలర్ మేడం. బ్యాక్గ్రౌండ్లో గ్రీన్ కలర్ స్టోన్స్ రన్ అవుతాయండి. ఫ్రంట్ వచ్చేసే మనకి డైమండ్ రిప్లికా స్టోన్స్ తోటి ఈ విధంగా వస్తుందన్నమాట. ఫ్లవర్ వర్క్ వస్తుంది. ఫ్లవర్ చుట్టూతా మళ్ళీ స్క్వేర్ డబ్బాలు, దానికి చివరి చూస్తున్నారు కదా, ఈ విధంగా చిన్న చిన్న డైమండ్స్ మాదిరి ఉంటాయి. చాలా బాగుంటుంది. ఇది 92.5 సిల్వర్ మేడం. ఇదిగోండి, ఈ సెట్ కాస్ట్ వచ్చేసి 4680 రూపీస్ అండి. 92.5 సిల్వర్లో మేడం. ఇదిగోండి రూబీ, రియల్ రూబీస్ మేడం. మనం యూస్ చేసే ప్రతి స్టోను మీరు గోల్డ్లో ఏది యూస్ చేస్తారో అదే స్టోన్ యూస్ చేస్తాం మేడం. ఓకేనా, గోల్డ్లో యూస్ చేసే స్టోన్ మాత్రమే యూస్ చేస్తాం. వేరే స్టోన్ అసలు వాడం మనము. ఇదిగోండి మేడం, ఇక్కడ చూడొచ్చు మీరు రూబీస్ మేడం. రూబీకి ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనం డైమండ్ రిప్లికాస్ ఇచ్చామన్నమాట. స్టోను విత్ ఫ్లవర్స్. ఫస్ట్ 4 పెటల్స్తో ఫ్లవర్స్ అండి. చుట్టూరా అవుటర్ సైడ్ లేయర్ మేడం. తర్వాత మళ్ళీ అగైన్ లేయర్స్ లాగా చిన్న చిన్న డాట్స్ కనెక్ట్ చేసినట్టు వస్తుందన్నమాట. సేమ్ కాస్ట్ అండి, 4660 రూపీస్. ఇది 4660 మేడం. వెయిట్ ప్రకారం వస్తుంది కాబట్టి మేడం ఒక్క నిమిషం ప్రైస్ రాసి చెప్తాను. 4660 రూపీస్. వెరీ నైస్ పీస్, మిస్ చేసుకోకండి. చాలా అంటే చాలా చాలా బాగున్నాయి సెట్స్. 92.5 సిల్వర్లో. బ్యాక్ సైడ్ అన్నీ కూడా మిడిల్లోనే వచ్చాయి మేడం. బ్యాక్ సైడ్ అన్నీ కూడా మిడిల్లోనే వచ్చాయి. 4660 రూపీస్ అండి. 92.5 సిల్వర్ డైమండ్ రిప్లికా స్టడ్స్. ఎమతిస్ట్ కలరే కానీ లైట్ కలర్ మేడం. 4680 రూపీస్. 4680 రూపీస్ అండి. 92.5 సిల్వర్లో 4680. 92.5 సిల్వర్ మేడం. నచ్చిన వాళ్ళు చక్కగా బుక్ చేసేసుకోవచ్చు. 4680. డైమండ్ రిప్లికాలో అచ్చంగా ఎలా ఉందంటే మన 7 రాళ్ళ కమ్మలు ఉంటాయి. మీకు ఐడియా ఉందా మేడం? 7 రాళ్ళ కమ్మలకి అవుటర్ లేయర్ ఇచ్చినట్టు కనబడుతుంది నాకు. కాకపోతే ఇది పెటల్స్ 8 పెటల్స్ వచ్చినాయి. బట్ లుక్ అయితే ఆసం ఉంది. చాలా అద్దరిపోయింది. కాస్ట్ వచ్చేసి 1440 రూపీస్ మేడం. 1440 అండి. 1440. 1440 అండి. 92.5 సిల్వర్. నచ్చిన వాళ్ళు చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. 1440 1440 మేడం. కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి. 1440 1440 అండి. 92.5 సిల్వర్లో వస్తుంది. మనకి డైమండ్ రిప్లికా స్టడ్స్ మేడం. చూస్తున్నారా, డైమండ్ రిప్లికాస్, ఎగ్జాక్ట్ డైమండ్ రిప్లికాస్. హాఫ్ గోల్డ్ హాఫ్ డైమండ్స్ ఇచ్చాం మేడం. మధ్యలో కూడా డైమండ్ ఇచ్చాం. గోల్డ్లో ఏ డిజైన్ వస్తుందో సిల్వర్లో సేమ్ అంటే సేమ్ చేయించాం మేడం. గోల్డ్ డిజైన్ ఏదైతే ఉందో సేమ్ రిప్లికా డిజైన్ అనమాట. ఈ సెట్ కాస్ట్ వచ్చేసి 1560 అండి. 1560. ఈ సెట్ కాస్ట్ 1560. ఎగ్జాక్ట్ మిడిల్కి వస్తుంది మేడం. 92.5 సిల్వర్ డైమండ్ రిప్లికా. మిస్ చేసుకోకండి.
ఇదిగోండి మేడం డైమండ్ రిప్లికా పెండెంట్ మేడం, అచ్చంగా డైమండ్స్ లానే ఉంటుంది. సైడ్కి వచ్చేసి మనకి ఇలా ఉంటుంది మేడం, సైడ్కి ఈ విధంగా ఉంటుంది. మధ్యలో గ్రీన్ వస్తుంది మేడం, పైన లీఫ్ ఏమో గోల్డ్ షేడ్లో వస్తుంది. ఇక్కడ గ్రీన్ ఎమరాల్డ్ యూస్ చేసాము. చైన్ ఇలా ఉంటుంది, చైన్ పెట్టుకోవడానికి ఆప్షన్ ఇలా ఉంటుందండి. బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటుంది, విత్ హాల్ మార్క్తో పాటుగా వస్తుంది. కాస్ట్ వచ్చేసి ఓన్లీ 780 మేడం. కాస్ట్ వచ్చేసి ఓన్లీ 780 రూపీస్ అండి. ఒక పీస్ ప్రైస్ వచ్చేసి 780 రూపీస్. 92.5 సిల్వర్ మేడం. సో 2 కలర్స్ రీస్టాక్ అయినాయండి, రూబీ అండ్ ఎమరాల్డ్. మీకు ఈ రెండిట్లో ఏది నచ్చితే అది చెక్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మేడం. ఇదిగోండి మేడం 1140 92.5 సిల్వర్లో డిఫరెంట్ స్టడ్స్ అండి. ఇది జీన్స్ల మీదకి కానీ డ్రెస్సుల మీదకి కానీ డిజైనర్ వేర్ శారీస్ మీదకి కానీ చాలా బాగుంటుంది. జీన్స్ల మీదకి డ్రెస్సుల మీదకి డిజైనర్ వేర్ శారీస్ మీదకి చాలా బాగుంటుందండి. ఇవన్నీ కూడా మీకు గోల్డ్ డిజైన్స్ మేడం. గోల్డ్లో డైమండ్ రిప్లికాస్ ఉంటాయి, డైమండ్స్ ఉంటాయి కదా మేడం, ఆ డిజైన్స్ని తీసుకొని మనం చేపిస్తున్నాం అనమాట. 1140 కాస్ట్ మేడం. దీనికి డ్రాప్స్ అవి ఆప్షన్ ఉంది, కానీ దీనికి డ్రాప్స్ వేసుకోకుంటేనే బాగుంటుంది. వెస్ట్రన్ వేర్ మీద కూడా వేసుకోవడానికి చాలా సూటబుల్గా ఉంటుందండి. 1140 మేడం కాస్ట్. 1140 92.5 సిల్వర్ మేడం. నచ్చిన వాళ్ళు చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మేడం. ఫుల్ కంప్లీట్ రౌండ్ అనమాట, పెద్దగా ఉంటుంది స్టడ్, చిన్నగా కాదు మేడం, పెద్దగా ఉంటుంది అనమాట. ఈ విధంగా చూడండి, చుట్టూతో చూస్తే మీకు అర్థమైపోతుంది కదా, పెద్దగా ఉంటుంది. మధ్యలో ఎమరాల్డ్ వస్తుంది. అవుటర్ లేయర్ అంతా కూడా మనకి, సెకండ్ లేయర్ అంతా వైట్ సీజెట్స్, ఆఫ్టర్ దట్ ఫైనల్ లేయర్ అంతా కూడా రూబీస్ వస్తాయండి. ఈ సెట్ కాస్ట్ వచ్చేసి 2690 రూపీస్ మేడం. 2690. కింద ఉన్నటువంటి 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా మేడం, ఈ 4 ఆప్షన్స్కి మేము ముత్యాలు వేసిస్తామండి. ముత్యాలు వేసిన కాస్టే, ముత్యాలు వేసిన తర్వాతే 2690. సో నచ్చిన వాళ్ళు చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఈరోజు చూస్తున్నాం మేడం, ఇదిగోండి, ఇది చాలా బాగుంది. అచ్చంగా గోల్డ్ ఎలా ఉంటుంది మేడం, మనకి చక్కగా షైన్ అవుతూ అచ్చంగా గోల్డ్ ఎలా ఉంటుంది, యాంటిక్ పాలిష్ లేకుండా ప్యూర్ గోల్డ్ పాలిష్ అయితే అలా ఉంది మేడం. 92.5 సిల్వర్ హాల్ మార్క్తో పాటుగా వచ్చేటువంటి పెండెంట్ అండి. బ్యాక్ సైడ్ మనకి 6 mm సైజ్ ఈజీగా పట్టేస్తుందండి. కాస్ట్ వచ్చేసి 3820. వెరీ రీజనబుల్ ప్రైస్లో వస్తుంది. ఇది మీడియం సైజ్ లాకెట్ అండి. నేను క్లోజప్లో చూపిస్తున్నాను కాబట్టి మీకు ఇంత పెద్దగా కనిపిస్తుంది. ఇది మీడియం సైజ్ లాకెట్. 3820 రూపీస్ అండి. 92.5 సిల్వర్లో వస్తుంది. చాలా బాగుంటుంది యాక్చువల్గా ఈ పెండెంట్. ఇది అచ్చంగా గోల్డే, ఇక వేరే మార్పులు ఏమి లేవండి, వీటికి మార్పులు చేర్పులు ఏమి లేవు. అచ్చంగా గోల్డే. మన గోల్డ్ పెండెంట్ ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది.